హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వాతంత్ర దినోత్సవం గురించి కొన్ని సింపుల్ వాక్యాలు చూడబోతున్నాము. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక మాట ఏంటంటే, ఎవరైనా కొత్తగా స్పీచ్ ఇస్తున్నట్లయితే లేదంటే ఇవ్వడానికి భయపడుతున్నా 1-2 సార్లు మీరు అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల మీకు మీరు ఎలా చెప్తున్నారనేది తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ పాయింట్, గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు నా వందనములు. ముందుగా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనము 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. కొన్ని సంవత్సరాల క్రితం మన భారతదేశం బ్రిటిష్ వారి అధికారంలో ఉండేది. ఈ బ్రిటిష్ పరిపాలన నుండి మన భారతదేశానికి ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి అనగా తెల్లవారితే ఆగస్టు 15వ తేదీ మనకు వారి నుండి విముక్తి లభించింది. మన భారతదేశం కోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. మన భారతదేశం కోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. అందులో గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ ఇలా చాలామంది మహానుభావులు మన దేశం కోసం పోరాడారు. ఈ రోజున మనమందరం ఇలాంటి మహానుభావులందరినీ గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య ఉద్దేశం యువతకు, పిల్లలకు ఆ రోజు ఎందుకు వచ్చింది అనేది తెలియడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాము. ఇంకా ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలుపుకుంటూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది సింపుల్ స్పీచ్. ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు కొద్దిగా అవగాహన వస్తుంది ఎలా చెప్తున్నాను అనేది. ఇదన్నమాట ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.